నిర్మల్ జిల్లా 2024 క్రైమ్ రిపోర్ట్ను విడుదల చేశారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. గతంతో పోలిస్తే క్రైమ్ రేటు పెరిగింది. అయితే కేసుల పరిష్కారం కూడా జరిగిందని అన్నారు జానకి. జిల్లాలో సైబర్ క్రైమ్ నేరాల ద్వారా నష్టపోయిన బాధితులకు 12 లక్షల మేర రికవరీ చేసి వారికి అందించినట్లు వివరించారు. అలాగే బాసర వద్ద గోదావరి నదిలో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. లేకుండా అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి మనం ఒకే నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఆ పోలీస్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసానైతే ఈ 1 ఇయర్లో మేము కల్పించగలిగాము. ప్రజల నుంచి కూడా అట్లాంటి ఫీడ్బ్యాకే వస్తుంది మాకు. ముఖ్యంగా మేము ఈ సంవత్సరంలో ఎక్కువగా గంజాయి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో గంజాయి ఆల్మోస్ట్ నిర్మల్, బైన్సా, ముదోల్ ఈ ఏరియాస్లోనే మనకి ఎక్కువ ఉంటుంది. సో దీనిలో దగ్గర మనం 108 మందిని అరెస్ట్ చేయడం జరిగింది గంజాయికి సంబంధించి. పెద్ద పెద్ద పెడ్లర్స్ని పట్టుకున్నాము. తర్వాత చిన్న చిన్న వాళ్ళకి కొరియర్ లాగా చేసే వాళ్ళు కూడా పట్టుకున్నాము. ఈ సంవత్సరం 1 మంత్ బ్యాక్ మనము 2 ఏకర్స్ ఏరియాలో ఈ గంజాయి పండిస్తుంటే నాగూర్ ఏరియాలో సర్కిల్ పరిధిలో మనం ఆ పంట అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్ తెలంగాణ. ఒక తెలంగాణలో ఒక ఏరియాలో ఎంత పెద్ద ఎత్తున పండిస్తూ ఉన్న పంటని పట్టుకోవడం ఇదే మొట్టమొదటిసారి.